ఫ్రెండ్స్, మనం ఈరోజు జపాన్ గురించి తెలుసుకోబోతున్నాం. జపాన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత, జపాన్ హిస్టరీ ఏంటి, జపాన్ నేషనల్ బర్డ్ ఏంటి, అలాగే అగ్రికల్చర్ టెక్నిక్స్ అండ్ ఎక్కువగా ఏది పండిస్తారో తెలుసుకుందాం. జపాన్ మెయిన్ రీసోర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. టూరిజం వల్ల ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుందో తెలుసుకుందాం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ గెట్ ఇట్ వీడియో. చరిత్ర పూర్వక యుగం జపనీస్ ద్వీప సమూహంలో సుమారుగా 35,000 సంవత్సరాల క్రితం పురాతన శిలాయోగ జనాభాగా నివసించేవారు. బీజీ పునరుద్ధరణ. జపనీస్ చరిత్రలో బీజీ పునరుద్ధరణ 1868లో తోకువా షాంటోన్ అనే సైనిక ప్రభుత్వం యొక్క తుది పతనానికి దారితీసింది. రాజకీయ విప్లవం, కనీసం నామమాత్రపు అయిన దేశపై నియంత్రణ నుంచి ముటస్ హిటో చక్రవర్తి ఆధ్వర్యంలో ప్రత్యక్ష స్వాతంత్ర పాలనగా తిరిగి ఇచ్చింది. దీన్ని తోకువా అనే షాంటోన్ జపాన్ని 260 సంవత్సరాలు పైగా పరిపాలించాడు. ఆధునిక మరియు పరిశ్రమ దేశాల జపాన్ అభివృద్ధికి వ్యూహాత్మక మౌలిక సదుపాయాలు, పెట్టుబడి, విద్య మరియు సాంకేతికపై దృష్టి పెట్టడం, భూస్వామ్య వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం మార్చడం. జపాన్ ఎప్పుడు వలసవాదుల నుంచి స్వాతంత్రం పొందిందో 1952లో సైనిక ఆక్రమణ నుంచి స్వాతంత్రం తిరిగి మళ్ళీ పొందింది. జపాన్పై అమెరికా 2 అణుబాంబులు వేసింది. అందులో హిరోషిమా, నాగసుకి అనే ఒక ముఖ్యమైన స్థలాలలో ఆ బాంబులు వేయడం వల్ల ఒక చిన్న గిడ్డి మొలక కూడా ఇప్పటి వరకు కూడా మొలకెత్తలేదు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ తన మౌలిక సదుపాయాలు మరియు ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడంపై దృష్టి పెట్టింది. రవాణా, శక్తి మరియు పరిశ్రమల వంటి అనేక రంగాలలో భారీగా పెట్టుబడులు పెడుతుంది. రాజ్యాంగం, రాచరికం. జపాన్ పార్లమెంట్ ప్రభుత్వం ప్రజాస్వామ్య రాజ్యాంగం రచించి స్థాపించింది. విపత్తు వల్ల జనాభా చాలా కోల్పోయింది. 1995 మరియు 2011లో సంభవించిన రెండవ భూకంపం విపత్తు నివారణకు స్థిరపతమైన యొక్క ప్రముఖ ప్రైవేట్ చేసి దీనిలో మౌలిక సదుపాయాలు అనేక రంగాలలో సూత్రాలను మార్చింది. జపాన్లో టూరిజం బాగా డెవలప్ చేశారు. జపాన్లో మౌంటైన్ ఫిజో జపాన్ యొక్క అత్యధిక ప్రసిద్ధి మైలురాయి, బహిరంగంగా వినోదానికి ప్రసిద్ధి గమ్యస్థానం మరియు యునెస్కో ప్రపంచంలో వ్యాప్తంగా వారసత్వ ప్రదేశం. జపాన్లో డెవలప్మెంట్ టూరిజం చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. నియోకో, నరాకో, కొయాటో. ఇలా టూరిజం వల్ల సంవత్సరానికి $8 ట్రిలియన్ వస్తుంది, రెవెన్యూ జనరేట్ చేస్తుంది. $1 ట్రిలియన్ ఈజ్ ఈక్వల్ టు 1 lakh crores. ఇండియాలో మీరే కన్వర్ట్ చేసి తెలుసుకోండి. నేను కన్వర్ట్ చేసి. అలాగే జపాన్లో మరియు మోడర్న్ సిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ జపాన్ రాజధాని టోక్యో. జపాన్ రాజధాని రుచులకు ఆహారం నుంచి ప్రత్యేకత, సంస్కృతి, అనుభూతుల వరకు కార్యకలాపాలు నిండు సందడిగా మహానగరంగా ఉంటుంది. దీనిలో మరియు కరాకోరా గొప్ప చరిత్రక అందమైన దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు కలిగి ఉన్న తీర ప్రాంత నగరం కరాకో. ఒసాకో అనే సిటీ కూడా చాలా అందంగా ఉంటుంది. హిరోషిమా అమెరికా 2 బాంబులు వేయడం వల్ల అక్కడ ఫుల్ డ్యామేజ్ జరిగి ఇంతవరకు ఒక్క మొలక కూడా ఎత్తలేదు. జపాన్ నాణ్యతపై పెట్టుబడులు పెడుతుంది. జపాన్ అంతర్జాతీయ సమావేశాల్లో మరియు ద్వైపాక్షిక సమావేశాల్లో నాణ్య మరియు మౌలిక సదుపాయాలపై పెట్టుబడులకు చురుగ్గా ప్రోత్సహిస్తుంది. దీని ఫలంగా 2019లో జరిగిన G20 సమ్మిట్లో నాణ్యమైన మౌలిక సదుపాయాలతో పెట్టుబడిన కోసం G20 సూత్రాలను ఆమోదించబడినది. జపాన్లో మరియు ట్రాఫిక్ నిర్వహణ మరియు టెక్నికల్ వంటి రంగాలకు సామర్థ్యమైనంత స్థిరత్వాన్ని పెంపొందించడానికి లాటో అండ్ ఏఐని ఉపయోగించి టెక్నికల్ చురుగ్గా పెట్టుబడులు పెడుతుంది జపాన్ మరియు ప్రస్తుత ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి షిరోరి షిల్బా. ఈయన అక్టోబర్ 1, 2024లో కొత్తగా ప్రైమ్ మినిస్టర్గా జాయిన్ అయ్యాడు. జపాన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ $5,380.
ఇది ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే 30,923 రూపాయలు. జపాన్లో లైఫ్ ఎక్స్పాన్షన్ ఉమెన్స్కి 87 ఇయర్స్ అండ్ మెన్స్కి 81 ఇయర్స్గా బతుకుతారు. మరియు జపాన్ పాపులేషన్ 2023లో 12.45 crores ఉన్నారు. జపాన్ లిటరసీ రేట్ వచ్చేసి 99%, మ్యాక్సిమం అందరూ చదువుకుంటారు. జపాన్ మన భారతదేశానికి అడల్ సేతు బ్రిడ్జ్ కట్టడానికి 1750 కోట్లు అందించారు. బ్రిడ్జ్ కట్టారు. జపాన్ అంతర్జాతీయ జాతీయ క్రీడ ఏది అంటే సుమో రెజ్లింగ్ అండ్ అలాగే బాస్కెట్బాల్, ఫుట్బాల్ ఇలా అనేక దానిలకు ఎంకరేజ్ చేస్తారు జపాన్ వాళ్ళు. మరియు జపాన్ నేషనల్ బర్డ్ వచ్చేసి గ్రీన్ ప్లెజెంట్. ఇది మన తెలుగులో నెమలిలోనే ఇది ఒక జాతి. జపాన్ వాళ్ళు ఎక్కువగా పండించే పదార్థాలు లైక్ సోయాబీన్స్, రైస్, వీట్, బార్లీ, ఓట్స్ లైక్ వెజిటేబుల్స్ మోర్ దెన్ తిన్నారు కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా 81 సంవత్సరాలు బతుకుతున్నారు. జపాన్ యొక్క మెయిన్ రిసోర్సెస్ ఏమిటి అంటే లైక్ కోల్, ఐరన్, జింక్, గోల్డ్, సిల్వర్ ఇలాంటివి అక్కడ ఆ ప్రదేశంలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇదే మోడ్స్ రెవెన్యూ జనరేట్ చేస్తుంది. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా మిస్ అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.